యజ్ఞం ద్వారా ఇక్కడ మాకు సకలమైనటువంటి విఘ్నములు తొలగించి అనుగ్రహాన్ని ఇవ్వండి అని దేవతలకి ఆవిర్భాగాలు ఇస్తామన్నట్టు అగ్నిహోత్రుని సాక్షిగా అటువంటి కార్యక్రమాన్ని మనం ఇవాళ సంకల్పించడం చాలా విశేషం. పంచమి షష్ఠి కలిసి వచ్చింది. తర్వాత మార్గశీర్ష మాసం, మాసానాం మార్గశీర్షోహం అంటాడు గీతాచార్యుడు. మాసములలో నేను మార్గశీర్ష మాసాన్ని అని చెప్పాడు. కాబట్టి మార్గశీర్ష మాసం మనం చేయవలసి ఉందన్నమాట. అందువల్ల కార్తీక నుంచి మార్గశిరంలోకి వచ్చింది, అది కూడా విశేషం. కాబట్టి ఇటువంటి కార్యక్రమం వాతావరణం చూడండి ఎంత చక్కగా. ఆమ్రవనం అంటే మామిడి తోపు అన్నమాట. మామిళ్ళమ్మవారు ఆమ్రవణ సంభవ అంటాం. మామిడి చెట్ల మధ్యలో పుట్టింది ఆవిడన్నారు. ఇగో ఇదంతా కూడా భారతీయ విద్యాభావం కూడా మామిడి చెట్ల మధ్యలోనే ఉంది. తోరణాలు ప్రత్యేకం కట్టక్కల్లా. ఎవరు ఎప్పుడూ పచ్చగా నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టుగా ఎవరైనా వస్తే వెళ్ళిపోవాలని కూడా అనిపించట్లేదు. ఇక్కడ కూర్చుని హాయిగా తపస్సు చేసుకోవాలి అన్నట్టుగా చిన్న కుటీరం వేసి ఇందులో తపస్సు చేసుకుందాం అనిపిస్తోంది. అట్లాంటి వాతావరణంలో విద్యాలయం అంటే ఇలాగే ఉండాలి. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుదో విష్ణురగ్నిః మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః మహ్యం యజంతు మమ యాని హవ్యాగోదిః సత్యా మనసో మే అస్తు. దేవీ షడుర్వీరుణః కృణోద విశ్వే దేవాస ఇహ వీరయధ్వం పాహినస్త్వం. కుడికాలు పెట్టి కూర్చోండి. ధాతృణాం భువనస్య యస్పతిర్దేవగుం సవిదారమభిమాదిశాహం ఆగస్మానుపసుష్టుతైదో అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. యాః ఫలనీర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః సూతాస్తానో ముంజన్వగంహసః ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం తస్మాత్ శివం మే స్యాత్ శాంతిం ప్రేచ్ఛ మే ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల పుణ్య ఫలావాప్తిరస్తు. చ సర్వాన్ కామాంశ్చ దేహి మే సకల సాక్షీభూత కర్మ సాక్షిణి దీపం జ్యోతి పరబ్రహ్మణే నమో నమః. సకల పూజా పరిపూర్ణార్థే గంధాక్షత పుష్పాణి సన్నిధౌ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి లక్ష్మీ గణపతి దేవత మహాలక్ష్మీ దేవతా చరణ సన్నిధౌ ఆమ్రవనే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన నామ సంవత్సర గోత్రమవండి మాసే శుక్లపక్షే పంచమ్యాం వాసరః భృగువాసరే శుభ నక్షత్రే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభజితౌ అస్య భగవతో దేవదేవస్య అగణితానేక దివ్యావతారస్య ఆదిమధ్యాంతరహితస్య సకల భువన సృష్టిస్థితిరోధాన సంహార విచక్షణకారకస్య పరశుభగోత్రోద్భవస్య కేయం మున్షీజీ నామధేయస్య ధర్మపత్నీ సహ కుటుంబస్య అస్య యజమానస్య ధనంజయ గోత్రోద్భవస్య శ్రీ కాశీ విశ్వనాథరాజవర్మ నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య ధర్మపత్న్యాః పద్మావతీ నామ్న్యాః సౌభాగ్యవత్యాః యజ్ఞేషు వర్ధతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి గణాధిపతయే నమః. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. సర్వం జగదిదం తత్మస్థిష్ఠతి సర్వం జగదిదం ద్వయ ప్రత్యేతి. త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వం అగ్నిస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సువరం అనుస్మారః పరదరః హరేణ వృద్ధం
పూర్వరూపం మధ్యమరూపం అనుస్మారశ్చాంత్యరూపం ఆదస్సంధానం గణేహి విద్యాగద్భజం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం ఆవిర్భూతం చ దృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్ పరం ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయైకదంతాయ ఓం గజకర్ణకాయ నమః ఓం వికటాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గజాననాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం కుమారగురవే నమః షోడశ నామభిః పూజాం సమర్పయామి ధూపం ఓం వనస్పత్యుర్భవే దివ్యే నానాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతా ధూపమా దీపానికి రెండింటికి కూడా నమస్కారం చేయండి. చాద్యం ద్రవర్త సదాభాగం నారికేళ కదలీఫల కాశ్మీర ఫల బహుబీజ ఫల దాడిమీ ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. విధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ శుద్ధాజమనియం సమర్పయామి. భూమిఫలైర్కర్పూరైర్నాగవల్లీదలైర్యుతో మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం సంరాజం చ విరాజం చాభిత్రీర్యాచనో గృహే శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. కర్పూర దివ్య మంగళ సుందర నీరాజనం దర్శయామి. నీరాజనాంతే పుష్పార్ఘ్యం సమర్పయామి. 2 పుష్పాలు ఇవ్వండి. గణపతి మహారాజ్ కీ జై. పుష్పము అక్షతలు చిల్లర డబ్బు తీసుకోండి. శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః. అష్టాంగం ఉచ్యతే. సర్వదేవతా స్వరూప శ్రీ లక్ష్మీ గణపతి దేవతాభ్యః నమో నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామః. లెంపలేసుకోండి. ఓం కలశే వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. వాస్తుపురుషమావాహయామి స్థాపయామి పూజయామి. దేవానాం కవీనాం శిర్విప్రాణాం మహిషో మృగాణాగస్వధర్వణానాగౌ సోమః పవిత్రమత్యేతిరేభన్నో. కలశే బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. వర్ణవాస్తోష్పద బ్రహ్మణే నమః. గంధాక్షత పుష్పాణి సమర్పయామి. సమాధీయతా శాంతిరస్తు స్థిరస్తు స్థిరస్తు విక్రమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు శుభం కర్మాస్తు సమృద్ధిరస్తు 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 ఆస్త సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఈశాన్యాం బహిర్దేశే అరిష్ట నిరసనమస్తు తత్ప్రతిహతమస్తు శ్రేయస్తదస్తు బృహస్పతి శనైశ్చర రాహుకేతు సోమసహిత పురోగాత్ సర్వే గ్రహాః ప్రియంతా ముహూర్త జన్మ నక్షత్ర దిగ్దేవతాః ప్రియంతాం ప్రియేతాం భగవాన్ నారాయణః భగవాన్ స్వామి మహాసేనః భగవాన్ పితామహః భగవాన్ పర్జన్యః. ఇవన్నీ కూడా మనకందరికీ కలగాలి, ఇక్కడ ఉండే సమస్త వ్యవస్థకి కలగాలి అని చెప్పుకోవాలన్నమాట. మహ్యం చెప్పండి. మహ్యం సహకుటుంబాయ శుద్ధికర్మణి మహాజనాని నమస్కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి భవంతః బ్రువంతు. మళ్ళీ మహ్యం సహకుటుంబాయ వృద్ధికర్మణి
మహాజనాన్ నమస్కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి భవంతః బ్రువంతు మహ్యం సహకుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణి మహాజనాన్ నమస్కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి భవంతః బ్రువంతు. ఒక ఏకధారగా దాంట్లో పడేట్టుగా వేయాలి. స్వస్తి పుణ్యాః సమృద్ధిరస్తు. ఏకధారగా పడాలి. ఏకధారగా పడాలి. స్వస్తి పుణ్యాః సమృద్ధిరస్తు. వరుషజలం పూర్ణమస్తు. ధనంజయ గోత్రాభివృద్ధిరస్తు. పూర్వ సంకల్పానుసారేణ అస్మిన్ యజమానానాం అస్మిన్ విద్యా వ్యవస్థాయాః దినదినాభివృద్ధి ద్వారా సకల ఐశ్వర్య సిద్ధ్యస్తు. శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు. జనాదరణ సిద్ధిరస్తు. ఛాత్రాణాంచ ఆయురారోగ్య విద్యా సమృద్ధిరస్తు. శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు. శుభం శుభమస్తు. పునర్విలో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సర్వసంపదస్తు. శుచీవో హవ్యామరుదశ్రుచీనాగం శుచిగంభిరాం యద్ధరగం శుచిభ్యః సత్యమృతసాభాగంశుజన్మానశ్రుతజః పావగాః వ్రతమశ్చుజర్విప్రశ్రుచిః కవిః శుచయస్తవ శుక్రా భ్రాజంత ఏరదే స్తవామ శుద్ధం శుద్ధేన సామ్రాథైర్వృద్ధాంసం శుద్ధ ఆశీర్వాన్మత్తు శుద్ధో ఆగే శుద్ధ శుద్ధాభిరుతిభిః శుద్ధామధ్య సౌమ్య శుద్ధో హినార్యం శుద్ధో వృత్రాని దాశుషే శుద్ధవాజం శిశాససి బ్రాహ్మణే చమృతకం హితం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పురదే సదా సహస్రధారేణ మాన్యః పునంతు సంపత్ సమవాప్తి హేతవః సముత్థితాపత్కులధూమకేతవః సంసార సముద్ర సేతవః పునంతు మాం బ్రాహ్మణ పాదపాం సవః ఘనద్భాంత సహస్రభానవః సమీహితార్థార్పణ కామధేనవః తీర్థాంబు పవిత్రమూర్తయో రక్షन्तు మాం బ్రాహ్మణ పాదపాం సవః దివ్యాధిహరణ్రోణాం మృత్యుదారిద్ర్యనాశనం శ్రీపుష్టికీర్తిదం వందే విప్రశ్రీపాదపంకజం లోకదర్శనాత్ సద్యః క్షీయంతే పాపరాశయః మంగళావాప్తిరర్చనాదచ్యుతం పదం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అవధార్య మయా సమర్పితాం ఇమాం పరిషతు దక్షిణాం యథోక్త దక్షిణామివ స్వీకృత్య మయా సంకల్పిత అస్మిన్ భారతీయ విద్యాభవనస్య దినదిన అభివృద్ధ్యర్థం అత్ర స్థితానాం ఛాత్రాణాం ఉపాధ్యాయనాంచ అనుగ్రహ సిద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం సర్వ అభ్యుదయ సిద్ధించ సిద్ధ్యర్థం అస్మిన్ లక్ష్మీగణపతి అమృతమృత్యుంజయ వాస్తు నవగ్రహాది పీఠపూజ హోమ అధికార సిద్ధిరస్తు ఇతి భవంతః బ్రువంతు. హే ధనంజయసగోత్ర విశ్వనాథవర్మన్ తవ సంకల్పిత అస్మిన్ మహాలక్ష్మీ గణపతి అమృతమృత్యుంజయ వాస్తు నవగ్రహాది హోమ అధికార సిద్ధిరస్తు. దేని కొరకు ఇవాళ ఏ నిమిత్తమై ఈ కార్యక్రమం మనము చేస్తున్నాము అనేటువంటి దానికి సంకల్పము అంతా అర్థమైంది చెప్పక్కల. తరువాత సమస్త విఘ్న నివారకుడైనటువంటి ఆదిపూజ్యుడు అగ్రపూజ్యుడు అయినటువంటి లక్ష్మీ గణపతిని చక్కగా పూజ చేసుకున్నాం. ఆదౌ పూజ్యో గణాధిపః అని పెద్దలు చెప్తారు. ఏ పని చేసినా కూడా పూజ చెయ్యాలి లేక స్మరించాలి కనీసం అని చెప్తారు గణపతిని. ఆయనకి గణాధిపత్యం ఇచ్చారు. అలాగనే సర్వ లోకాలు ఇదే సమయంలో త్రిలోకాలు కూడా ఆయన పూజిస్తూ ఉంటాయని చెప్పారు. కాబట్టి అలాంటి గణపతిని సేవించుకున్నాం. తరువాత పుణ్యాహవాచనము శుద్ధి పుణ్యాహవాచనం. ఇక్కడ సంపాదించినటువంటి ద్రవ్యములు సంభారములు ఏవైతే ఉన్నాయో అది, అలాగనే ఇక్కడ పుష్పాలు ఫలములు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాం. మనం వాటిని పవిత్రీకరించుకున్నాం. తరువాత మంటపం ఇక్కడ చేసేటువంటి మొత్తం దీనంతని కూడా సంప్రోక్షణం చేసి మనం కూడా సంప్రోక్షణ చేసుకుని
తర్వాత కార్యక్రమంలో ప్రవేశిస్తూ పరిషత్ అన్నారు దాన్ని. దాకా మీరు ప్రదక్షిణం చేసి 3 ప్రదక్షిణాలు చేస్తే ఈ మంత్రం చెబుతూ ముల్లోకాలు కూడా ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం ఇస్తోంది. ఈ సమయంలో ఆ దర్భకట్ట పట్టుకొని అక్షతలు వెన్నకి తీసుకొని ఫల పుష్పముల చేత ఆ పాత్రలో చక్కగా కాంస్యపాత్ర అన్నారు, ఇదిగో కాంస్యపాత్ర పెట్టారు కాబట్టి కాంస్యపాత్రలో పెట్టి ప్రదక్షిణం చేసి ఈ సంకల్పానికి అంతకి కూడా దారుఢ్యం దృఢం రావడం కోసం, సంకల్ప సిద్ధి కోసం ఈ యొక్క పరిషత్ ప్రాయశ్చిత్తం అంటారు దాన్ని సమర్పణ చేసుకుని అటు తర్వాత ఇప్పుడు మంటపారాధన చేసుకుంటూ ఉన్నాం. ఈ మంటపం మీద ఇవాళ మనం అనుకున్నటువంటి దేవతలందరినీ కూడా ఆవాహన చేస్తాం. గణపతి దగ్గర నుంచి ప్రారంభించి ఆ దేవతలందరినీ కూడా ఆవాహన చేసి వారిని 3 కలశలు పెట్టుకున్నాం. ఈ 3 కలశలు ప్రధానంగా ఉంటాయి. వాటి మీద ఆ దేవతల్ని చుట్టూ కూడా పరివార దేవతల్ని, అంగదేవతల్ని, ప్రత్యంగ దేవతల్ని వీళ్ళందరినీ కూడా ఆవాహన చేసుకుని వారిని అర్చన చేసి అటు తర్వాత హోమం దగ్గరికి పెడతాం. హోమంలో కూడా అగ్నిముఖం చేస్తాం. అది చేసిన తర్వాత ఈ దేవతలందరికీ కూడా చక్కగా ఆహుతులు ఇస్తాం. ఏవేవి కల్పంలో చెప్పబడ్డాయో అవన్నీ కూడా ఆహుతులిచ్చి వారిని సంప్రీతిని కలిగించి ఈ యజ్ఞం ద్వారా ఇక్కడ మాకు సకలమైనటువంటి విఘ్నములు తొలగించి అనుగ్రహాన్ని ఇవ్వండి అని దేవతలకి హవిర్భాగాలు ఇస్తామన్నట్టు అగ్నిహోత్రుని సాక్షిగా అటువంటి కార్యక్రమాన్ని మనం ఇవాళ సంకల్పించడం చాలా విశేషం. పంచమి షష్ఠి కలిసి వచ్చింది. తర్వాత మార్గశీర్ష మాసం, మాసానాం మార్గశీర్షోహం అంటాడు గీతాచార్యుడు. మాసములలో నేను మార్గశీర్ష మాసాన్ని అని చెప్పాడు. కాబట్టి మార్గశీర్ష మాసం మనం చేయవలసి ఉందన్నమాట. అందువల్ల కార్తీక నుంచి మార్గశిరంలోకి వచ్చింది, అది కూడా విశేషం. కాబట్టి ఇటువంటి కార్యక్రమం వాతావరణం చూడండి ఎంత చక్కగా. ఆమ్రవణం అంటే మామిడి తోపు అన్నమాట. మామిళ్ళమ్మవారు ఆమ్రవణ సంభవ అంటాం. మామిడి చెట్ల మధ్యలో పుట్టింది ఆవిడన్నారు. ఇగో ఇదంతా కూడా భారతీయ విద్యాభావం కూడా మామిడి చెట్ల మధ్యలోనే ఉంది. తోరణాలు ప్రత్యేకంగా కట్టక్కల్లా ఎప్పుడు పచ్చగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ఎవరైనా వస్తే వెళ్ళిపోవాలని కూడా అనిపించట్లేదు. ఇక్కడ కూర్చుని హాయిగా తపస్సు చేసుకోవాలి అన్నట్టుగా చిన్న కుటీరం వేసి ఇందులో తపస్సు చేసుకుందాం అనిపిస్తోంది. అట్లాంటి వాతావరణంలో విద్యాలయం అంటే ఇలాగే ఉండాలి. ఏ లౌకికమైనటువంటి శబ్దాలు వ్యవహారాలు లేకుండా చక్కగా దగ్గర ఊరికి దూరంలో విశేషమైనటువంటి ఎప్పుడూ సదా వసంతేన నిషేవ్యమానం సర్వృత్తు పుష్పైరుపశోభమానం అంటారు. అమ్మవారు లలితాదేవి ఉండేటువంటి చోటట ఎలా ఉంటుంది అంటే నిత్యము వసంతం ఉంటుంది. అక్కడ మనకు వసంతకాలం చైత్రమాసం వస్తే కానీ రాదు, 2 మాసాలే ఉంటుంది. అక్కడ నిత్యము వసంతకాలం ఉంటుందిట. అలాగనే సర్వృత్తు పుష్పైరుపశోభమానం. మనకి ఋతువు వస్తే 2 మాసాలే ఉంటుంది, 6 ఋతువులు కదా. ఈ 6 ఋతువులు ఎప్పుడూ ఉంటాయట అమ్మవారు ఉండేటువంటి చోట మణిద్వీపంలో అని వర్ణిస్తారు. ఇక్కడ అలాగే ఉంది. వ్యవస్థ అంతా ఎప్పుడు చల్లగా ఉంటుంది, హాయిగా. ఎక్కడికి పోక్కల్లా ఏదైనా చిరాకుంటే కూడా విద్యాభవన్లోకి వచ్చి కూర్చోవచ్చు ఎవరైనా సరే, అంత ఆనందంగా ఉంది. అటువంటి స్థితిలో ఇక్కడ ఈ సంకల్పం చేసుకుని చక్కగా మన రాజుగారు ఎన్నో పుణ్యకార్యాలు చేశారు. మహానుభావుడైన తెలియకుండా ఎన్నో చేసేస్తున్నారు. తెలిసి అప్పుడప్పుడు సమాజానికి తెలిసి మీరు కూడా చేయండి అయ్యా అని ఒక సంకేతం ఇస్తున్నట్లుగాను, లేక ఇది ఒక బోధన మాట. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన అంటారో చోట. అది కూడా భగవద్గీతలోనే. ఎవరైతే శ్రేష్ఠుడు ఉంటారో వారు ఏమి ఆచరిస్తారో మిగతా వాళ్ళందరూ కూడా అదే ఆచరిస్తారు అని చెప్పారు. కాబట్టి ఆయన ఆచరిస్తే ఆయనతోటి వాళ్ళు కూడా ఆచరిస్తారని ఒక ఆలోచన, అంతే తప్ప ఆయన ప్రచారం కోసమో అందరూ దీన్ని చూసి పబ్లిక్ చేద్దామనో కాదు. కాబట్టి అలాంటివి చేస్తూ పుణ్యప్రదమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఇది ఒక విశేషమైనటువంటిది. కాబట్టి దీనికి పేర్లు చాలా చెప్పాం. ప్రధానంగా లక్ష్మీ గణపతి హోమం అని చెప్పుకుందాం. దాన్ని ఆ దేవతలందరినీ కూడా ఆవాహనం చేద్దాం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రభంజమభుతో దైషభే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయాతే రుద్రశివాధనోరఘోరా పాపకాహినీ. యాలస్తను భాషంతమయా గిరిశందాభిజాగశైః. గిరిశం దహస్తే బిభర్ష్యస్తమే. శివాంగిరమాహికంసే పురుషం జగతో గిరిశాచ్ఛావదామసి. సర్వమిజ్జగదయక్ష్మగం సుమనాసతో భక్త ప్రథమో దైవ్యోభిషకే. సర్వాంజంభయన్ సర్వాశ్చయాత ధాన్యః. తామ్రో అరుణభుత బభ్రుస్సు మంగళః. జయమాగో రుద్రాభితో దిక్షశ్రుతాः సహస్రశో వైశాఖో హేడైమహే. సర్పదినీలగ్రీవో విలోహితః. గోపాదృషన్నదృషన్నదహార్యః. విశ్వాభూతాని దృష్టో మృడయాతినః.
హయగ్రీవాయ సహస్రాక్షాయ మేధుషే అథోయేస్య సత్వానాహందేభ్యో గరన్నమః దేహస్థ ఇషవః పరాదా భగవో వపాస్తకం సహస్రాక్షుతే శుభే దీర్ఘహిల్యానాం ముఖా శివో నః సుమనా భవ ఏహన్నస్యేషవ ఆభురత్య నిషంగతిః హస్తే బభోగతే ధను ఆస్మాని విశ్వధస్పవ యక్ష్మయా పరిభుజా భ్యాముదే నమో బాహుభ్యాంతమధన్వనే కుంజయశిస్తభారే అస్మన్నిధేహితం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంధకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శివాయ శ్రీమన్మహాదేవాయ నమః నమో హిరణ్యబాహవే నాన్యే దిశాం జపతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్కృత్యశ్రీమతే పథీనాం పతయే నమో నమో బబ్లజాయ వ్యాధినేంద్రాణాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుత్రాణాం పతయే నమో నమో అవస్యహేత్యై జగదాం పతయే నమో నమో రుద్రాయ దదావినే క్షేత్రాణాం పతయేభ్యో నమస్తారాయ నమః శంభవే జమయో భవే నమః శంకరాయ జమయస్కరాయ నమః శివాయ శివధరాయ పంచమే మయశ్చ మే ప్రియంచ మే నుగామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యందాచ మే ప్రబోధిని దేవీముపక్వయేనో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. నువ్వు తీసుకోరా ఆ పళ్ళని తీసేనన్నది తీర్థానికి వాడు సూర్యుడిని ఆవాహన చేయడం వల్ల ఆత్మపీడ పరిహారం అస్తు అంటాడు. ఆత్మపీడ అన్నమాట, మనస్సుకి చికాకు ఏదైనా ఉంటే అది పరిహారం అయిపోతుంది. తగిన చంద్రుడిని ఆవాహన చేస్తాం. చంద్రుడిని ఆవాహన చేస్తే బుద్ధి మనస్సు ఎప్పుడు చికాకుగా ఉంటే, చంద్రుడు కనుక తేడాగా ఉంటే జాతకంలో చంద్రుడు ఆవాహన చేయండి, ఆరాధన చేయండి, అదేమిటి బియ్యం దానం ఇవ్వండి, ముత్యం ధరించండి అని చెప్తుంటారు. అంటే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి చంద్రుడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలి చంద్రుడిని. అట్లాంటి చంద్రుడిని అధిదేవత ప్రత్యదేవత సహితంగా ఆవాహన చేశాం. నమస్కారం చేసాం. అగ్నిర్మూర్ధాదివః కకుత్పతిః పృథివ్యా అయం అపానోరేతాగో సుజిన్వతి సోమో ప్రవేశంతర్విశ్వాదినా పృథివ్యభారక్షరాణి వేషణి చర్మ సప్రధా క్షేత్రస్య పతినా వయగం హితేనేవ జయామసి ఆశ్వంబోధిత్రవాసనా మృడాధీదృశే విచారిష్యేతు సంప్రాప్తే కుజపూజాంచకారయేమి పూజయామి. అంగారకుడిని ఆవాహన చేశాం. అధిదేవత ప్రత్యదేవత సహితంగా ఆయన్ని ఆవాహన చేయడం వల్ల రోగపీడ ఉపశాంతయే, రోగములు లేకుండా ఉంటాయి అన్నమాట. ఓం స్వాగ్నే ప్రజాగృత్యేన విష్టాభూర్తే సకం సృజే ప్రత్యదేవత సహిత బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. బుధుణ్ణి ఆవాహన చేశాం. బుధుణ్ణి ఆవాహన చేయడం వల్ల, పూజ చేయడం వల్ల బుద్ధిపీడ ఉపశాంతయే. బుద్ధి మంచి బుద్ధి ఇస్తాడనమాట పరమేశ్వరుడు. అంటే ఈ పూజ చేయాలి, దానం చేయాలి, ధర్మం చేయాలి, మన వల్ల ఎవరికి కష్టం కలగకూడదు, ఇలాంటి బుద్ధి ఉండాలి మనిషికి. అసలు మానవత్వం లేని పరిస్థితి వాళ్ళ రోజుల్లో చూస్తున్నాం కదా. కాబట్టి బుద్ధి కనుక సక్రమంగా ఉంటే మనం అన్ని ధర్మ కార్యాలు చేస్తాం. కాబట్టి ఆ బుద్ధిని ముందుగా, అందుకనే సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడు అన్నారు. గణపతిని ఎందుకు పూజించాలంటే ఆయన చేతిలో సిద్ధి బుద్ధి ఇద్దరు భార్యలుగా ఉన్నారు. సిద్ధి అంటే కార్యసిద్ధి, బుద్ధి అంటే మంచి బుద్ధి. ఈ రెండు ఉంటే మానవుడు ఎప్పుడు బాగుపడిపోతాడు. కాబట్టి ముందు గణపతిని సిద్ధి బుద్ధి సమేతంగా అంటూ ఉంటాం మనం, గణపతి చెబుతున్నాడు. కాబట్టి ఆ రెండు ఆయన అధీనంలో ఉంటాయన్నమాట. కాబట్టి అటువంటి బుద్ధిని అనుగ్రహించేవాడు బుధుడు అన్నమాట. ఓం బృహస్పతే దేవత ప్రత్యదేవత సహిత బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ బృహస్పతిని ఆవాహన చేస్తే పుత్రపీడోపశాంతయే, అంటే పుత్రులకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరికి తల్లు పుత్రులు ఉన్నారో అలాంటి పుత్రులకు అంటే సంతానమునకు ఉండేటువంటి పీడని ఉపశాంతి కలిగించుగాక అని కోరుతున్నాను అనమాట. పెడతాం అనుకోండి,
వెళ్ళొచ్చిన వాళ్ళని వాళ్ళు బాగా ఉంది అది చూసామని చెప్తే ఏం చెప్తారు, మీ కళ్ళు మంచివా వెళ్ళొచ్చారు మహానుభావులు అంటే ఏమిటి, కళ్ళు చేసుకున్న పుణ్యం అనమాట. కాబట్టి ఆ కళ్ళకి ఉండే దోషాన్ని పోగొట్టి మంచి దృశ్యాలని, ఆ పరమేశ్వరుని యొక్క లీలా విశేషాలని చూసేటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు అని చెప్పారు. కేతుం గన్మన్న కేతవేపేషో మరియా అవేషసే సమః పవిత్రమత్యేతిరే భన్నో దేవతా ప్రత్యదేవతా కేతురమాయజాంజకారయే ధ్యానం రక్ష్యామి జ్ఞానపీఠోపశాంతయే దేవతా ప్రత్యదేవతా సహిత కేతు గణమావాహయామి స్థాపయామి పూజయామి. ఈ కేతువు దగ్గరకు వచ్చేటప్పటికి గణము అని వర్ణించారు. కేతువు దగ్గర ఉండేటువంటి దేవతలు గణాలుగా ఉంటారు. గణం అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, 100 మంది ఉంటారో 1000 మంది ఉంటారో తెలియదు, కేతు గణము అని అన్నారు. కాబట్టి వాటిని ఆవాహన చేశాం. దానివల్ల ఏమిటయ్యా అంటే అపీడ జ్ఞానపీడోపశాంతయే, జ్ఞానానికి కూడా పీడ పడుతుందండి. ఎందుకంటే జ్ఞానం, మంచి జ్ఞానం సద్గురువు దొరికి సకాలంలో ఉపదేశం పొంది దాన్ని భద్రం చేసుకునేటువంటి స్థానము స్థాయి కలిగి ఉంటే ఆ జ్ఞానం వేరు. ప్రతి క్షణం అజ్ఞానం వచ్చేస్తుంటే మనిషికి అని చెప్పారు. ఏమండి, ఎందుకంటే మనం రోజు స్నానం చేయడం అంటే శరీరంలో ఉండే మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి, అంతే కదా. రోజు 3 పూట్ల స్నానం చేస్తాం ఇంకా. అట్లాగనే ఈ జ్ఞానం కావాలి అంటే ఏ రోజు కూడా క్షణం ఖాళీగా ఉంటే అజ్ఞానం ఆవరిస్తూ ఉంటుంది మనిషిని. కాబట్టి ఎల్లప్పుడూ కూడా భగవద్ధ్యానం చేయండి, భగవన్నామం చేయండి, ధర్మం చేయండి అని చెప్తున్నాం కదా. అంటే ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. అద్దంలో ముఖం చూసుకుంటే ముఖం బాగానే ఉంది కానీ అద్దం బాగుండలేదు. అద్దం బాగుండకపోతే ముఖంలో దోషం కనిపిస్తూ ఉంటుంది. మనం సవరణ చేస్తే అద్దాన్ని చేస్తామా ముఖాన్ని చేస్తామా? ముఖానికే చేసుకుంటే అద్దంలో కూడా చక్కగా ఉంటుంది. అట్లాగున ఆత్మ పరిశీలనము అన్నమాట. కాబట్టి మనందరికీ కూడా అలాంటి జ్ఞానాన్ని ఇచ్చుగాక కేతుగణము అని చెప్తున్నారన్నమాట. అతిదే చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇక్కడ గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్యేద సాదరేణ సవిహాజన్మనా సపుత్రైర్వాజం భరతేధనానుభిః దేవానాంజః పితరమావిరాసత శ్రద్ధావనా హవిషా బ్రహ్మణస్పతిం. గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. లక్ష్మీ అనిమాద్యష్ట విభూతిం దేహి దేహి స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అస్మిన్ కుంభే మహాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఇవన్నీ చేయలేకపోయినా కూడా అచ్యుత, అనంత, గోవింద, ఈ మూడు కనీసం అనుకున్నా కూడా అచ్యుత అంటే కల్పవృక్షం అనుగ్రహం ఇస్తాడు, అనంత అంటే కామధేనువులు అనుగ్రహిస్తాడు, గోవింద అంటే చింతామణి అన్న. చింతామణి అంటే ఏం చింతిత దానదక్షే అంటారు శంకరాచార్యుడు. చింతామణి చింతిత దానదక్షే అంటారు. ఏమి చింతన చేస్తే దాన్ని ఇచ్చేటువంటి దాన అని వర్ణించారు అమ్మవారు. కాబట్టి చింతామణి ఉండేటువంటి చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత లలితా సహస్రంలో చింతామణి గృహం ఆవిడ ఉండే ఇంటి పేరే చింతామణి గృహం. కాబట్టి ఎప్పుడైనా మనం కొత్తగా భవనం కడితే దానికి ఇదేం పెట్టాలి, మనం ఏం పెట్టాం, మణిద్వీపం. మణిద్వీపం అని పేరు పెట్టండి. ఈసారి మరో చోట భవనం కట్టినప్పుడు మణిద్వీపం అంటే అమ్మవారు ఉండేటువంటి చోటుకి మణిద్వీపం అని పేరు. ఆ మణిద్వీప వర్ణన వీళ్ళు ఆడవాళ్ళు గృహప్రవేశం దగ్గర పారాయణ చేస్తుంటారు. అసలు ఆ మణిద్వీపం గురించి వినాలి ఒకసారి ప్రత్యేకంగా ఒకనాడు పెట్టండి. ఆ మణిద్వీపం ఎట్లా ఉంటుంది, అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎలాంటి వాళ్ళు పెడతారు, అక్కడ ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు అంటే అమ్మవారు ఉండే లోకం అన్నమాట. ప్రత్యేకం లోకవర్ణనమే మణిద్వీప వర్ణనం. అద్భుతం. బ్రహ్మాండ పురాణంలో ఇచ్చారండి. అసలు అక్కడ చుట్టూ కందకాలు ఉంటాయి, అవన్నీ అమృతమే, నీరు కాదు. ఏమి దాంట్లో స్త్రీలు మంచి గొప్ప అమ్మవారిలాగే ఉంటారు వాళ్ళందరూ కూడా. అక్కడ అందరూ అంతే. అంటే తాదాత్మ్య స్థితి అనమాట. దాంట్లో చూసారు చెప్తారు మనకి శివపూజ చేసేటప్పుడు నారుద్రో రుద్రమర్చయేదని మహాన్యాసం చెప్పిస్తాం కదా. మహాన్యాసం అంతా చెబితే రుద్రాంశమల్లో ఉత్పన్నమవుతుంది. అప్పుడు రుద్రుని ఆవాహన చేసుకుని అర్చన చేస్తాం. మహాన్యాసం యొక్క లక్షణం అది. అంటే తాను రుద్రుడై రుద్రుడిని పూజించాలి. అట్లాగే వాళ్ళందరూ కూడా సాలోక్య స్థితి, సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యములోని మోక్షాలు 4.
ఇవి 4 ఉంటాయి. సాలోక్యం అనమాట, అంటే ఆ లోకంలో ఉండేటువంటి అనుగ్రహం. సారూప్యం, ఆ రూపాన్ని పొందేటువంటి అనుగ్రహం. సామీప్యం, దగ్గరగా ఉండేటువంటి అనుగ్రహం. సాయుధ్యం, ఇంకా దాంట్లో కలిసిపోయే అనుగ్రహం. చూసారా, ఇవన్నీ 4 రకాలన్నమాట. అంటే దగ్గరగా ఉండడం, మీ దగ్గరికి రావాలి అంటే సమీపానికి రావాలి, అక్కడి నుంచి ఇంకా ముందుకు రావాలి, అప్పుడు మీ ఇంకా దగ్గరికి రావాలి, అప్పుడు మీలో కలిసిపోవాలి. కలిసిపోవడం అంటే మీ మాట నా మాట ఒకటి అవ్వాలి లౌకిక వ్యవహారం. అక్కడ ఏమిటి అర్థం? దాంట్లో ఐక్యం చెందిపోవడం, అది మోక్షం అన్నమాట. కాబట్టి ఇవన్నీ చెప్పారు, అది మోక్షం. సాలోక్య స్థితి, సామీప్య స్థితి, సారూప్య స్థితి, తర్వాత మోక్షస్థితి అనమాట. అలా చెప్తారు. ఉండేటువంటి స్త్రీలందరూ కూడా అమ్మవారిని ఉపాసన చేసేసి సారూపాన్ని పొందేసేటందరూ కూడా సారూప్య స్థితి పొందేశారు. ఒకప్పుడు సనకాది మహర్షులు మణిద్వీపం వెళ్ళారు. సనకాది మహర్షులు అంటే కేవలం దేవతా స్వరూపం. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ విష్ణుమూర్తి దగ్గర ఉంటారు, శివుడి పక్కన ఉంటారు. ఆ దగ్గర ఉండేటువంటి అనుగ్రహం ఇచ్చారు వారికి. అలా దేవతలు కూడా మన అందరి దగ్గర రాణిస్తామా? ఎంతోమంది పనిచేస్తారు మీ దగ్గర, ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు. అది ఇప్పుడైనా మీ అనుగ్రహం వాడు కలిగితే మన దగ్గరికి వస్తాం. అలాగే ఒక పెద్ద అధికారి, అందరం ఉన్నాం, అందరూ ఆయన చేతిలో ఉంటాం, కానీ ఆయన అనుగ్రహం కలిగితే కానీ ఆయన పక్కన కూర్చోలేం కదా పోయి. అట్లాంటి స్థితి అనమాట. అట్లా ఇక్కడ వాళ్ళందరూ కూడా సామీప్య స్థితి పొందేస్తే ఆ సనకాది మహర్షులు చూడడానికి వెళ్ళేట మణిద్వీపం వెడితే గుమ్మం దగ్గర ఎవరిని చూసినా అమ్మవారిలాగే ఉన్నారు వీళ్ళందరూ. అసలు అమ్మవారు ఎవరు? కొంతమంది అక్కడ అమ్మవారి యొక్క అదేంటి గంధం తీస్తున్నారు, కొంతమంది వస్త్రాలు మడతపెడుతున్నారు, కొంతమంది పుష్పాలు కుడుతున్నారు, కొంతమంది ఏవో పనులు చేస్తున్నారు. చేస్తే ఆ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు నమస్కారం చేస్తున్నారు. చేస్తే మీరు ఎందుకు వచ్చారు? అమ్మవారి కోసం కదా. మేము అమ్మవార్లం కాదు, అమ్మవారి సేవకులం మేము అని చెప్తున్నారు వాళ్ళు. చెప్తే మరి అమ్మవారు ఎక్కడ? ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, అట్ట పోతూనే ఉన్నారు వీళ్ళట. పోతే అప్పుడు మణిద్వీపం వచ్చింది. అప్పుడు అక్కడ ఉండేటువంటి అమ్మవారి సదాశివ పర్యంకవా ఆస అంట. ఎప్పుడు పరమేశ్వరుడు యొక్క తొడ మీద కూర్చుని ఉంటుంది అమ్మవారు. సదా షోడశ వర్షీయ, 16 ఏళ్ళే ఉంటాయి. 17 ఏళ్ళు ఇప్పటికి రాలేదు, ఎప్పటికీ రాదు. అవండి 16 ఏళ్ల పడుచు అంటుంటామే మనం. యవ్వనం అంటే నిత్య యౌవన మదశాలిని లలితా శాస్త్రంలో చెప్తారు. నిత్య యౌవన ఏ నమః అంట. నిత్య యౌవనం అంటే ఏది? మనం నిత్య యౌవనం ఎలా ఉంటాం? చిన్నప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు వార్ధక్యం వస్తాం. మనం పరిణత చెందుతున్నాం కదా, ఆవిడ చెందుతుంది అలాగే. ఎందుకంటే కాలాతీత, కాలానికి అతీతురాలు ఆవిడ. కాబట్టి ఆ పరిణతి ఉండదు, 16 ఏళ్ళే ఉంటాయి ఇప్పుడు కూడా. అట్లా స్వరూపం చూస్తారన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పుడు అమ్మ ఇలా ఉంది అని వర్ణించారు. అట్లా ఇక్కడ కూడా మనం దేవతలందరినీ కూడా చక్కగా ఆవాహన చేసుకున్నాం. ఆ లక్ష్మీదేవిని ప్రధానంగా అక్కడ అక్షతలు పుష్పం పిలిచాం మనం. లక్ష్మీ గణపతిని, లక్ష్మీదేవిని, వాస్తుపురుషుణ్ణి, మృత్యుంజయుణ్ణి ఇట్లా ప్రధానంగా పిలిచాం. ఈ పరివార జనమందరూ కూడా వచ్చారు వాళ్ళ తాలూకా. అందరినీ ఆవాహన చేశాం. వాళ్ళందరికీ అర్చనా కార్యక్రమం చేసి ఆ నివేదనలు చెల్లించి అప్పుడు హోమం దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఆ పుష్పాక్షతలు తదహ ధ్యానం. ఓం తుండాగ్రే రత్నకుంభం వికసిత వదనం సర్వ విద్యా ప్రవాహం దంతాగ్రే భూమిభాగం దశకరకమలే స్వాయుధానాం సమూహం పార్శ్వే శ్వేతాతపత్రం శిరసి శశికళాబద్ధ చంచత్కిరీటం కుక్షౌ బ్రహ్మాండగోళం ఫణిపతిరశనం విఘ్నరాజన్నమామి. హేమాంచలైరంచితం తత్రైరుజ్వలముత్తరీయ సహితం కౌశుంభవర్ణాంబరం ముక్తా సంతతి యజ్ఞసూత్రమమలం సౌవర్ణతందూద్భవం దత్తం దేవి ధియామయైరదఖిలం సంతుష్టయే కల్ప్యతాం. ఆవాహితేభ్యో సర్వేభ్యో దేవతాభ్యో నమః. సువర్ణ వస్త్రం సమర్పయామి. చెప్పక పట్టమని చెప్పరా, తీసుకుంటుంటారు, దండుస్తూ ఉంటుంది, నిరపంది అందే. మహాదేవ్యం దాస్యామి సుందరీ కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పాక్షతైః కుంకుమైశ్చ పూజయామి. ఓం కలహారోత్. పుష్పాలు 4 తీసుకోండి చేతులకు ఇలాగా. మనస్సులో అమ్మవారిని మీరు 2-3 తీసుకోండి అమ్మ. మీరు చేతుల్లో పట్టుకోండి. కలహారోత్పల మల్లికా గురవగై సౌవర్ణ పంకేరుహై జాతీ చంపకమాలతీర్వకుళకైర్మందార కుందాదిభిః కేతక్యాః కరవీరకైర్బహువిధై పుష్పైస్త్రజో మాలికా సంకల్ప్యేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్ప్యతాం. ఆవాహితేభ్యః సర్వేభ్యో దేవతాభ్యో నమః. పుష్పాంజలిం సమర్పయామి. వేసేయండి, నమస్కారం చేసుకో. ఇక్కడ పెట్టి ఓం శ్రీమాత్రే నమః అంటే చంచలాయే నమః పాదో పూజయామి. చపలాయే నమః గర్భో పూజయామి. శాంత్యై నమః జంఘే పూజయామి. భద్రకాళ్యే నమః ఊరుం పూజయామి. కమలింజై నమః కటిం పూజయామి. శివాయై నమః నాభిం పూజయామి. క్షమాయై నమః ఉదరం పూజయామి. గౌర్యై నమః హృదయం పూజయామి. సర్వమంగళాయై నమః జానునీం పూజయామి.
భద్రకాళ్యే నమః జనపూజయామి యోగనిద్రాయే నమః పాదుకే పూజయామి శాంత్యై నమః సర్వాణ్యంగాని పూజయామి నమః ఓం సర్వరీప్రియాయ నమః ఓం సర్వాత్మకాయ నమః ఓం సృష్టికర్త్రే నమః ఓం దేవానీకార్చితాయ నమః ఓం శివాయ నమః ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః ఓం వసుధాయే నమః ఓం వసుధారణ్యే నమః ఓం కమలాయే నమః ఓం కాంతాయే నమః ఓం కామాక్ష్యే నమః ఓం క్రోధ సంభవాయే నమః ఓం అనుగ్రహబలాయే నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయే నమః ఓం హరివల్లభాయే నమః ఓం అశోకాయే నమః ఓం అమృతాయే నమః అర్గాయ నమః ఓం గిరిసన్వరే నమః ఓం గిరిప్రియాయ నమః ఓం వృత్తివాసదే నమః ఓం పురారాధయ నమః ఓం భగవతే నమః ఓం ప్రవధాధిపాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం సూక్ష్మధర్వే నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగద్గురవే నమః ఓం వ్యోమకైలీం మాతరం సుజం వాసవే గులే సాంగపరివారవేద శ్రీ లక్ష్మీ గణపత్యాపార సర్వాంగదేవతాభ్యో నమః ధూపమాఘ్రాపయామి బ్రాహ్మణోస్తముఖమాసీత బాహురాజన్యకృతః పూర్వోదనస్యైష్యః అభ్యానో సముద్రోజాలిత అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ నమస్కారం చేయండి సూర్యనారాయణ బ్రహ్మణే నమః జగజ్యోతయ నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి పురుషాహం సాంగపరివారమే లక్ష్మీ గణపత్యాపాయ సర్వాంగదేవతాభ్యో నమః తాంబూలం సమర్పయామి నీరాజనం ఓం సమ్రాజంచ విరాజంచ విశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాజ్యజాముఖే తజామాసకం సృజామీరేదాహమేతం మృగం మహాంతం ఆదిత్యవర్ణందమహస్య భారే సర్వాణి విజత్యధీరానామాని విద్వా భగవదనగదాస్తే యశ్వతః భగదో భూత్పాదుభయాదాజ్యమన్వహం పంచదశ శ్రీకామస్య సదంజమే మంగళనీరాజనం దర్శయామి నీరాజనాంతే పుష్పార్ఘ్యం సమర్పయామి నమః పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద గోవింద పుష్పవాన్ భవతి అపాం పుష్పం పుష్పవాన్ భవతి ఏవం వేద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి అసంవైతపన్నపామాగతనం ఆయతనవాన్ భవతి వ్యోముష్యతపద ఆగతనం వేద ఆయతనవాన్ భవతి ఆపోవా అముష్యతపద ఆగతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమావా అపామాయతనం ఆయతనవాన్ భవతి చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద రూపమాయతనం వేద ఆయతనవాన్ భవతి అపామాయతనం ఆయతనవాన్ భవతి పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆమో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద సునామం ప్రతిష్ఠితాం వేద కేవతిష్ఠతి ఎక్కడ వారు అక్కడే ప్రదక్షిణం చేయండి గుడి వైపు కన్నాభ్యాం ప్రణామః అష్టాంగం ఉచ్యతే ఆవాహిత సర్వేభ్యః దేవతాభ్యః నమో నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామః అయ్యా కూర్చోండి మీ స్థానం మీరు కూర్చోండి